ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వైకుంఠ ద్వారం ఉత్తరద్వార దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టోకన్ల సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తేదీ ఉంది కాబట్టి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఉంటుంది. వైకుంఠ ఏకాదశి సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు టీటీడీ శుభవార్త తెలియజేసింది. వైకుంఠ ద్వార దర్శనానికి సమయంలో కేవలం 300 రూపీస్ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ దర్శనం టికెట్లు మరియు హోమం టికెట్స్ మరియు సర్వదర్శనం టైం స్టార్టెడ్ ఫ్రీ దర్శనానికి సంబంధించిన టికెట్ల ద్వారా మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తుంది టీటీడీ. వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు అర్జిత సేవ దర్శనాలు, చిన్నపిల్లల తల్లిదండ్రుల దర్శనాలు, వయోవృద్ధులు మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్ దర్శనాలు, విఐపి సిఫార్సు లేఖ దర్శనాలు, ఎన్ఆర్ఐ మరియు ఆర్మీ కోట దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 300 రూపీస్ హోమం మరియు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు సర్వదర్శన టికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం దూర ప్రాంతాల నుండి శ్రీవారిని వైకుంఠ ఏకాదశి సమయంలో దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అనుకూలంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. మొదటి 3 రోజులు అనగా జనవరి 10, 11 మరియు 12వ తేదీకి సంబంధించిన సర్వదర్శన టికెట్లను జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుండి ఇవ్వడం ప్రారంభించింది టీటీడీ. ఈ 3 రోజుల టికెట్ టోకెన్లను మొత్తం 9 ప్రదేశాల్లో ఇవ్వడం టీటీడీ. అందులో 8 ప్రదేశాలు కొండ క్రింద అనగా తిరుపతిలో, 1 కొండపైన తిరుమలలో ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రోజులకు గాను జనవరి తేదీ ఉదయం 5 గంటల నుండి 3 రోజులకు సంబంధించిన కోట అయిపోయే వరకు కంటిన్యూగా ఇస్తారు. ఈ కోట అయిపోయాక టోకెన్లు ఇవ్వడం ఆపేయడం జరుగుతుంది. ఈ 9 ప్రదేశాల్లో మొత్తం 91 కౌంటర్లను ఏర్పాటు చేయనుంది టీటీడీ. ఈ మొత్తం 9 ప్రదేశాలు వరుసగా జీవకోన జెడ్పీ హై స్కూల్ తిరుపతిలో 7 కౌంటర్స్, ఎంఆర్పల్లి జెడ్పీ హై స్కూల్ తిరుపతిలో 8 కౌంటర్స్, రామచంద్ర పుష్కర్ని తిరుపతిలో 10 కౌంటర్స్, రామనాయుడు హై స్కూల్ బైరాగి పట్టేడ 10 కౌంటర్స్, ఇందిరా మైదానం మున్సిపల్ ఆఫీస్ తిరుపతి 15 కౌంటర్స్, శ్రీనివాసం కాంప్లెక్స్ బస్టాండ్ ఆపోజిట్లో తిరుపతి 12 కౌంటర్స్, విష్ణునివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్ తిరుపతిలో 14 కౌంటర్స్, భూదేవి కాంప్లెక్స్ అలిపిరి దగ్గర తిరుపతిలో 11 కౌంటర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ తిరుమలలో 4 కౌంటర్స్ ద్వారా మొదటి 3 రోజులకు సంబంధించిన సర్వదర్శన టోకెన్లను ఇవ్వడం జరుగుతుంది టీటీడీ. తర్వాత 7 రోజులు అనగా జనవరి 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు, జనవరి 12వ తేదీ నుండి ఏ తేదీకి సంబంధించిన టికెట్లు ఒక రోజు ముందు ఇవ్వడం జరుగుతుంది. అనగా జనవరి 13వ తేదీకి సంబంధించిన టికెట్లు 12వ తేదీన, 14వ తేదీకి సంబంధించిన టికెట్లు 13వ తేదీన, 15వ తేదీకి సంబంధించిన టికెట్లను 14వ తేదీన, 16వ తేదీకి సంబంధించిన టికెట్లను 15వ తేదీన, 17వ తేదీ టికెట్లు 16వ తేదీన, 18వ తేదీ టికెట్లు 17వ తేదీన, 19వ తేదీకి సంబంధించిన టికెట్లు 18వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. ఈ 7 రోజులకు సంబంధించిన సర్వదర్శన టోకెన్లను రెగ్యులర్గా ఇచ్చే 3 ప్రదేశాల్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అవి శ్రీనివాసం బస్టాండ్ ఆపోజిట్లో, విష్ణునివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో, భూదేవి కాంప్లెక్స్ అలిపిరి దగ్గర ఈ ప్రదేశాల్లో మాత్రమే జారీ చేయడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు అనగా జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్యదర్శన టోకెన్స్ కౌంటర్స్ క్లోజ్ చేస్తుంది టీటీడీ. మళ్ళీ 20వ తేదీ నుండి శ్రీవారి మెట్టు మార్గంలోని ఫ్రీ టోకెన్స్ కౌంటర్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. భక్తులు గమనించగలరు. దూర ప్రాంతాల నుండి శ్రీవారిని దర్శించుకోవడం కోసం వెళ్లే భక్తులు ఏ రోజున దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారో ఆ తేదీకి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఈ 10 రోజుల పాటు టోకెన్లు జారీ చేసే కౌంటర్స్ దగ్గర అన్ని ఏర్పాట్లు చేయనుంది టీటీడీ. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత తాజా సమాచారం కోసం టెంపుల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.